మల్లాది దిడుగు ఇసుక రీచులను పరిశీలించిన పల్నాడు జిల్లా కలెక్టర్ సికేఎస్ లత్కర్. ఇక పూర్తి వివరాలకు వెళ్తే పల్నాడు జిల్లా పెదకొరపాడు నియోజకవర్గం అమరావతి మండల పరిధిలోని మల్లాది దిడుగు ఇసుక రీచులను జిల్లా కలెక్టర్ సికేఎస్ లత్కర్ మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో భాగంగా పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక అధికారులను పలు సూచనలు చేశారు. ప్రస్తుతం ఎక్కడా కూడా ఇసుక తవ్వకాలకు అనుమతులు లేవని, ఓ కంపెనీకి అనుమతులు ఇచ్చినప్పటికీ వారికి కూడా పూర్తి పర్మిషన్ రాలేదని, అప్పటి వరకు వారు ఇసుక తవ్వకాలు జరపడానికి అనుమతి లేదన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన తెలియజేయడం జరిగింది. రీచెస్ 5 డీసిల్టేషన్ పాయింట్స్ ఉన్నాయి, టోటల్ 11 పాయింట్స్. అక్కడ ప్రజెంట్ జీసీకేసీ అని ఒక ఏజెన్సీ గవర్నమెంట్ అప్పగించారు, బట్ వాళ్ళకి ఇంకా పరిమితి పూర్తిగా వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ అవ్వలేదు. సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఇది ఎక్కడ కూడా ఎక్స్కవేషన్ జరగకూడదు. అట్లీస్ట్ నౌ అది ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మాన్యువల్గా వాళ్ళు చేయడానికి కుదురుతుంది. అది కూడా మషినరీ పెట్టకూడదు అని ఎన్జిటి గైడ్ లైన్స్. డీసిల్టేషన్ పాయింట్లో వాళ్ళ చేయడానికి ప్రాబ్లం లేదు, బట్ వాళ్ళు సిఎఫ్ఓ సిఎఫ్ఈ అమౌంట్ గవర్నమెంట్కి కట్టిన తర్వాత చేసుకోవచ్చు. దానికోసం ఒక డిఎల్ఎస్సి మీటింగ్ ఈరోజు పెట్టుకుంటున్నాము. సో అది చేస్తే ప్రజలకి కూడా ఈ శాండ్ అందుబాటులో వచ్చేలాగా చర్యలు జరుగుతాయి.